వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్బీ హిడెన్ వ్లాగ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి. నేను షార్ట్ పెట్టాను కదా మస్క్ మెలోన్ ఐస్ క్రీమ్, చూస్తున్నారుగా ఎంత టెంప్టింగ్గా ఉందో, తినాలనిపిస్తుందా వీడియోలో చూస్తేనే. చేసుకొని తినండి, పిల్లలకు పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు వాళ్ళైతే. చూసారా, నట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్ట్ చేశాను, చాలా బాగుంది. అదే మీరు ఈ సమ్మర్‌కి అయితే బెస్ట్. మనకి దాహం ఎక్కువ వేస్తుంది. అలా ఇలా చేసి పెట్టుకున్నామంటే అటు ఇటు తిరుగుతూ తినేయొచ్చు ఇలాంటిది. చాలా సింపుల్ రెసిపీ చెప్తాను చూడండి. మస్ట్ ట్రై ఇంట్లోని. ఓకేనా? థ్యాంక్ యూ. ఒక మస్క్ మెలన్‌ని తీసుకోండి. అది బాగా కడుక్కొని దానిపైన చూపిస్తున్నట్టుగా ఒక స్లైడ్ అలా కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంకా ఒక స్పూన్ సహాయంతోటి ఆ లోపలున్న పల్పుని నెమ్మదిగా తీయాలన్నమాట. ఓకేనా? చూసారా, అలా హాఫ్‌గా చేసుకొని ఆ పల్ప్ అంతా కూడా తీసేయాలి. అంటే ఫస్ట్ పిక్కలుంటే పిక్కల్ని తీసేసేయాలి. తర్వాత వేరే బౌల్‌లోని అందులోని ఆ పల్ప్ మొత్తాన్ని సెపరేట్ చేసుకొని 2 విధాలుగా చేసుకోవాలి. అలాగే పిక్కల్ని పడేయకుండా ఒక 2 మినిట్స్ అలా ఉంచితే వాటర్ అనేది వస్తుంది. దాన్ని స్ట్రెయిన్ చేసుకొని జ్యూస్‌లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇగో ఇలా చూపిస్తున్నట్టుగా స్పూన్ హెల్ప్‌తో పల్ప్ అంతటిని సెపరేట్ చేసేయాలన్నమాట. అలా స్పూన్‌తో తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే మెత్తనగా ఉంటుంది అదంతా కూడా లోపల. తెలుసు కదా, ఐడియా ఉంటుంది. అవి ముక్కలుగా వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. అందుకే సగమేమొంచు జ్యూస్‌కి, సగమేమొంచు పీసెస్‌గా కట్ చేసుకొని ఉంచుకోవాలి. అండ్ అలాగే 2 డ్రై ఫ్రూట్స్‌ని కట్ చేసుకోవాలన్నమాట. ఏంటేంటవి? జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా మీకు ఇష్టమైనవి టూటీ ఫ్రూట్ వేసుకుంటే మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది. అది కూడా. అలాగే సబ్జా సీడ్స్ కూడా నానపెట్టుకోవాలి. నేను వీడియో తీయలేదు, లాస్ట్‌లో వేశాను బట్. ఓకేనా? ఇది ఇలా జ్యూస్ పట్టుకొని చేసుకోవాలి. చూసారా ఎంత వచ్చిందో వాటర్. అలాగే సీడ్స్‌లో వాటర్ కూడా వేయాలి. అది కూడా నేను వీడియో తీయలేదు. అందులో వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత అది ఎందుకంటే జ్యూసీగా వస్తుంది. ఇంకా సపరేట్‌గా వాటర్ ఎయ్యక్కర్లేదు అందుకని. అండ్ చూసారా, జ్యూస్ బాగా అయిపోయిన తర్వాత ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకొని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. నాలా స్టైల్‌గా కట్ చేయొద్దు. మీకు ఇష్టమైనట్టుగా కట్ చేసుకోండి. ఓకేనా? అది పక్కన పెట్టుకొని తర్వాత నట్స్ అనేవి తీసుకొని కట్ చేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, మీకు ఇష్టమైనవన్నీ కూడాని. ఓకేనా? అవి కూడా పక్కన పెట్టుకున్న తర్వాత చిన్నగా చాప్ చేసుకోండి. నేను కొద్దిగా పెద్ద పెద్దగా చాప్ చేసేసాను. తర్వాత మళ్ళీ నేను చిన్న చిన్నగా చేసుకున్నానన్నమాట. నాకు సరిగ్గా కట్ చేయడం రాదు అందుకని. ఓకేనా? తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని పాలు వేసుకొని కొద్దిగా మనకి టేస్ట్‌కి సరిపడినంత పంచదార వేసుకోవాలి. అది కొద్దిగా మరిగిన తర్వాత కస్టర్డ్ కలిపి పెట్టుకొని అది కూడా వేసేయాలి. అది కూడా బాగా మరిగిన తర్వాత కొద్దిగా చల్లార్చుకోవాలన్నమాట అది. అంత ఫాస్ట్‌గా పెట్టనని మీరు అలా పెట్టేసుకోవద్దు. అది అయ్యే వరకు. తీసుకున్న తర్వాత అందులో మస్క్ మెలన్ అనేది జ్యూస్ చేసాం కదా, అది యాడ్ చేసేయాలి. యాడ్ చేసిన తర్వాత పీసెస్‌గా కట్ చేసుకున్నాం కదా, ఆ ముక్కలను కూడా యాడ్ చేసేయాలి. అదొకసారి బాగా కలుపుకుంటే 2 మిక్స్ అవుతాయన్నమాట. చాలా అలా తాగేసినా కూడా చాలా బాగుంటుంది. ఇందాక కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందాక కట్ చేసిన నట్స్, జీడిపప్పులు, కిస్మిస్లు ఏవుంటే మనకి ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అవన్నీ తీసుకొని వేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత, ఎందుకంటే అవన్నీ ఉండిపోతాయి కదా ముక్కలు ముక్కలుగా, అంతా స్ప్రెడ్ అయ్యేటట్టుగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఇవి సబ్జా సీడ్స్ ఉంటాయి కదా, నేను చెప్పాను కదా వేసుకోవాలని, అది కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. చాలా అంటే చాలా. ఇది తినడం వల్ల ఏంటంటే చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. పిల్లలు హెల్తీగా కూడా చేసివ్వచ్చు. బయట నుంచి ఆ క్రీమ్స్‌లో ఏమేమి కలుపుతారో ఏం కలుపుతారో తెలీదు కాబట్టి ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే హెల్తీగా చాలా అంటే చాలా బాగుంటుంది. అది ఫుల్‌గా నింపేసుకోకుండా అది ఎంతవరకో చూసుకొని దాన్ని ఫుల్‌గా నింపుకొని దాని మీద కప్పు కూడా పడేయకుండా దాని మీద సెట్ చేసుకోవాలన్నమాట. అలా చూపిస్తున్నట్టుగా అలా సెట్ చేసుకొని అదేం పడిపోద్దు. కిందన చిన్న గిన్నె పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో ఒక 5 అవర్స్ పెట్టుకుంటే రెడీ.